హలో అండి. నా పేరు డాక్టర్ ప్రమోద్ రెడ్డి. కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్ ఇన్ ఆర్థో అండ్ స్పోర్ట్స్ కండిషన్స్. ఈరోజు మనం బ్యాక్ పెయిన్ గురించి మాట్లాడుకుందాం అండి. ప్రతి ఒక్కళ్ళు సఫర్ అవుతున్న ప్రాబ్లం ఇవాళ రేపు. ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కూడా ఇదే ప్రాబ్లంతో ఎక్కువ సఫర్ అవుతుంటారు. ప్రతిరోజు వాళ్ళు లేవగానే ఫస్ట్ ఫీల్ అయ్యేది బ్యాక్ పెయిన్ అండి. ఐదర్ బ్యాక్ పెయిన్ ఆర్ నెక్ పెయిన్. కాకపోతే మోస్ట్ కామన్లీ బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే లాంగ్ స్టాండింగ్ లో ఉండే కుకింగ్ చేయాల్సి ఉంటుంది. హర్రీ బరీగా ఎవరు వాళ్ళ గురించి పట్టించుకోరు. సో ఈ రోజు మనం దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది ఈ రోజు దీంట్లో మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరు బ్యాక్ పెయిన్ అనగానే పానిక్ అయిపోయి ఎంఆర్ఐ తీయించుకోవాలా లేదా ఏంటి బెడ్ రెస్ట్ తీసుకోవాలా అనే క్వశ్చన్ మార్క్ లో ఉంటారు. అన్ని బ్యాక్ పెయిన్స్ కి ఎంఆర్ఐ అవసరం లేదండి. కొన్ని అక్యూట్ పెయిన్ ఉంటుందండి. అంటే స్టార్టింగ్ ఒక 48 అవర్స్ ఉండే బ్యాక్ పెయిన్ కి బెడ్ రెస్ట్ అవసరం. ఆ తర్వాత కూడా బెడ్ రెస్ట్ అవసరం అంటే అవసరం లేదండి. సో జెంటిల్ కొన్ని మూమెంట్స్ నార్మల్ వాక్తో చేయాల్సి ఉంటుంది. దానివల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆ మొబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఆ స్పైనల్ కార్డ్లో.